మర్మరాలు క్యాప్సికమ్ కర్డ్ రైస్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లో మర్మరాలు వేసేయాలి. ఓకే, బురుగులు అని కూడా అంటారు కదా, ఒక్కో ప్లేస్ లో ఒక్కోలా పిలుస్తూ ఉంటారు. సో మర్మరాలు వేసేసాను. అండ్ నెక్స్ట్ ఇందులో కొంచెం పెరుగు వేద్దాం. అంటే పెరుగులో ఫస్ట్ వీటిని నేను నానబెడుతున్నాను అనమాట. సో పెరుగు, ఇంకా ఇది పక్కన పెట్టేద్దాం. దాని తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకున్నాం. మర్మరాలన్నీ కూడా పెరుగులో నాని కొంచెం మెత్తబడతాయి. ఇప్పుడు పోపు వేసుకుందాం. కొంచెం ఆయిల్, అలాగే పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, పోపు దినుసులు అన్ని కూడా ఇందులో మిక్స్ చేసి వేసేసాను. అండ్ దీంతో పాటు నేను కొంచెం కందిపప్పు కూడా వేస్తున్నాను ఇందులో, ఒక 1-2 స్పూన్స్ అంతే. సో ఇవి కొంచెం వేగాలి. మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కర్డ్ బాత్, అలాగే టొమాటో బాత్ లాంటివి ఇప్పటి వరకు టేస్ట్ చేసి ఉండొచ్చు, కానీ మురుమురాలతో చేసేటువంటి ఇది మాత్రం చాలా లైట్ ఫుడ్ అండ్ అట్ ద సేమ్ టైం మంచిది కూడా. ఎందుకంటే దీంట్లో మనం జస్ట్ మురుమురాలే కాకుండా క్యాప్సికమ్ వేస్తున్నాము, అండ్ టొమాటోస్ వేస్తున్నాము, ఆలు వేస్తున్నాము, ఇవన్నీ కూడా సో కలర్ఫుల్ గా ఉండేటువంటి వెజిటబుల్స్ అన్ని కూడా డిఫరెంట్ కలర్స్ మనం యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి ఇవన్నీ కూడా మనకి మంచిది. ఒక్కొక్క రెసిపీ దీనికి సపరేట్ గా రెసిపీ తీసుకున్నాం అనుకోండి, ఎన్ని రెసిపీస్ తినగలుగుతారు? తినలేరు. కాబట్టి సో అన్ని వెజిటబుల్స్ కలిపి ఒక రెసిపీగా చేసుకుంటే మనకి పర్ డేకి కావాల్సినటువంటి విటమిన్స్, న్యూట్రియంట్స్ అన్ని కూడా ఈ డిఫరెంట్ వెజిటబుల్స్ లో మనకు వచ్చేస్తాయి. సో ఇవి కొంచెం వేగుతున్నాయి కదా, వేగిన తర్వాత ఇందులో నేను కరివేపాకు వేస్తున్నాను. ఓకే, తర్వాత కరివేపాకు కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా చాలా సన్నగా కట్ చేశాను, అది కూడా వేసేస్తున్నాను. ఒకసారి కలిపేద్దాం. బురుగులతో రకరకాలు చేస్తూ ఉంటారండి, మిక్చర్ చేస్తూ ఉంటారు బురుగులతో, తర్వాత స్వీట్ లడ్డూలు ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా కొంచెం లైట్ ఫుడ్ అన్నమాట. పిల్లలైతే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు కదా బురుగులతో చేసినవి, అంటే మరమరాలతో చేసినవి. సో అందుకని ఈరోజు బురుగులతో నేను కూడా ఒక రెసిపీ ట్రై చేస్తున్నాను. అండ్ ఇప్పుడు కొంచెం వేగిపోయాయి, ఉల్లిపాయలు కూడా వేగిపోయాయి ఇందులో. తర్వాత పసుపు వేసుకుందాం. అండ్ దాల్చిన చెక్క అంటారు కదా, సో దానికి సంబంధించి అది పౌడర్ చేశాను, ఆ పౌడర్ ఇందులో వేస్తాను. అండ్ నెక్స్ట్ క్యాప్సికమ్ చిన్నగా కట్ చేసేసాను, క్యాప్సికమ్, ఆలు. సో ఇప్పుడు ఆలు వేస్తున్నాను. తర్వాత టొమాటో ముక్కలు కూడా, ఇవి 3 ఒకటేసారి వేసేసుకోవచ్చు, ఎందుకంటే ఒకటేసారి వేగిపోతాయి. ఇవన్నీ వేసేసి కలిపేద్దాం. సో ఇందులో మనం అన్ని పచ్చివే తీసుకున్నాం కదా, ఆలు, క్యాప్సికమ్, టొమాటో, ఇవన్నీ కూడా కొంచెం వేగడానికి టైం పడుతుంది. వెంటనే అన్ని వేసేస్తే కొంచెం వేగవు, కాబట్టి కొంచెం ఫ్రై అవ్వాలి అంటే ఒక 2 మినిట్స్ అన్న టైం పడుతుంది. సో బ్రేక్ఫాస్ట్ షోలో ఈ రోజు నేను మురుమురాలు అంటే బురుగులతో ఒక స్పెషల్ రెసిపీ తయారు చేస్తున్నాను. మురుమురాలు, కర్డ్ అండ్ క్యాప్సికమ్ మిక్స్ చేసి. సో క్యాప్సికమ్, టొమాటోస్, ఆలు అన్ని కూడా నేను ఫ్రై చేసుకుంటూ ఉన్నాను కదా, బ్రేక్కి ముందు వేసాను. సో ఇవన్నీ కూడా కొంచెం వేగిపోయాయి. ఇందులో కొంచెం పుల్లగా ఉండడానికి, కొంచెం తీయగా ఉండడానికి నేను ఒక 2 రెగ్యులర్గా చూసేటువంటివే, కానీ ఎక్కువగా ట్రై చేయరు. అండ్ కొంచెం ఇందులో నేను చింతపండు రసం వేస్తున్నాను. ఓకే, తర్వాత ఇందులోనే కొంచెం బెల్లం,
తరిగి పెట్టేశాను కొంచెమే. అప్పుడు కొంచెం పుల్ల పుల్లగా తీయగా ఉంటుంది, బాగుంటుంది. వెజిటబుల్స్ అన్నీ కూడా ఇప్పుడు వేసినటువంటి బెల్లం ఇంకా చింతపండు రసంలో కొంచెం ఉడికిపోవాలన్నమాట. ఒక 1 మినిట్ మనం వెయిట్ చేసాం అనుకోండి, అప్పుడు ఇవంతా కూడా వాటర్ అంతా కూడా ఇంకిపోతుంది. ఈ పులుపు అంతా కూడా వెజిటబుల్స్ కంతా పట్టేస్తుంది. తర్వాత ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకుందాం పైనుంచి. అండ్ ఇప్పుడు సాంబార్ పౌడర్ కొద్దిగా, మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేద్దాం. చూస్తున్నారు కదా, చాలా ఫాస్ట్ గా ఇంకిపోతుంది, దగ్గర పడిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఆల్రైట్, చూసారా మొత్తం ఇంకిపోయింది. మనం ఫస్ట్ వేసాం కదా బెల్లం ఇంకా చింతపండు రసం, ఇదంతా కూడా ఇంకిపోయింది. సో వెజిటబుల్స్ అన్నిటికీ కూడా పట్టేసి ఉంటుంది హ్యాపీగా. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పెరుగులో నానబెట్టాం కదా మురుమురాలు, ఇవి కూడా మొత్తం మెత్తబడిపోయాయి. ఇందులో ఇవి వేసేసుకుందాం. ఇది పెరుగులో మిక్స్ చేస్తూ ఉంటేనే నోరు ఊరిపోతుంది, అంత మనకు తెలుస్తుంది సూపర్ గా ఫ్లేవర్. నీట్ గా కలిపేసేసాను, ఇంకా అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకోవచ్చు. సో సర్వింగ్ బౌల్ తెస్తాను, ఉండండి. ఓకే, సో రెడీ అయిపోయింది మురుమురాలు క్యాప్సికమ్ కర్డ్ బాత్. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం నోట్ చేసుకోండి. మరమరాలు క్యాప్సికమ్ కర్డ్ బాత్ కి కావాల్సిన పదార్థాలు: మరమరాలు 1 కప్పు, క్యాప్సికమ్ 1 కప్పు, బంగాళాదుంప 1/2 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, పెరుగు 1 కప్పు, దాల్చిన చెక్క పొడి 2 టేబుల్ స్పూన్లు, పసుపు 1 టేబుల్ స్పూన్, సాంబార్ పొడి 2 టేబుల్ స్పూన్లు, చింతపండు రసం 1 టేబుల్ స్పూన్, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 4, నూనె కొద్దిగా, ఉప్పు సరిపడా, బెల్లం 1/2 కప్పు, కరివేపాకు కొద్దిగా, కందిపప్పు 2 టేబుల్ స్పూన్లు, టమాటా ముక్కలు 1/2 కప్పు. మరమరాలు క్యాప్సికమ్ కర్డ్ బాత్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో మరమరాలు పెరుగు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాన్ పెట్టి నూనె వేసి అందులో పోపు దినుసులు కందిపప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి బాగా వేయించి తర్వాత పసుపు, దాల్చిన చెక్క పొడి, క్యాప్సికమ్, ఆలు, టమాటో ముక్కలు వేసి బాగా కలపాలి. తర్వాత చింతపండు రసం, బెల్లం, సాంబార్ పొడి, ఉప్పు వేసి కలిపి తర్వాత ముందుగా కలిపి పెట్టిన మరమరాలు పెరుగులో దీన్ని వేసేసి బాగా కలుపుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మరమరాలు క్యాప్సికమ్ కర్డ్ బాత్ రెడీ.